నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు. పొదుపు భూములను ఆదుకుంటున్న తెలుగుదేశాన్ని ఆదరించండి. పట్టణ టీడీపీ అధ్యక్షుడు అమరా యాదగిరి సుబ్రహ్మణ్య గుప్తా పిలుపు. ఏరియా వైశాల పీపీ నీటిలో ఊడిపడిన స్లాబ్ బిళ్లలో తీర ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకులు. గౌరవరంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బేదా. వివరాలు. కావలి నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు తెలిపారు. అందులో భాగంగానే కేటీఎస్ ఛానల్తో పాటు ఇతరత్ర ఛానల్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాబో రోజుల్లో అన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య లేకుండా చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. అంతకుముందు ఆయన కేటీఎస్ ఛానల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. నీటి సంఘాలు రైతు నాయకులు అందరు రండి. నీటి సంఘాలు ఉన్నారా? అందరు రండి. కావలి నియోజకవర్గ మెట్ట ప్రాంతమైనటువంటి కావలి మండలంలో రైతులు దశాబ్దాల కాలంగా సాగునీళ్ళ కోసం ఇబ్బందులు పడేటువంటి సందర్భంలో శాశ్వత పరిష్కారం కోసం ఒక్క పంటన్నా పూర్తిగా పండించుకోవడానికి వర్షాలు లేకపోయినా ఉన్నా కానీ కేటీఎస్ ఛానల్, కొండేపి డ్రైను, వివిధ చెరువుల అభివృద్ధి పనులు ఈరోజు కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం. ఉదాహరణకి కేటీఎస్ ఛానల్ కింద 4,74,00,000 రూపాయలతో ఇప్పటి వరకు పనులు పూర్తి కావడం జరిగింది. బ్యాలెన్స్ వర్క్ 4,91,00,000 రూపాయలకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా కొండేపి డ్రైన్ 37 కోట్ల చిల్లరతో ఈరోజు వాటిని శంకుస్థాపన చేసి వీటి కింద ఎన్నో గ్రామాలు, కేటీఎస్ కింద అయితే 7 గ్రామాలు, వాటి ఆవాస గ్రామాలు కొన్ని వందలు. అదేవిధంగా కొండేపి డ్రైన్ కింద కొన్ని గ్రామాలు, కొన్ని చెరువులు ఇవన్నిటి కూడా కావలి కాలువకి అనుసంధానం చేసుకుంటూ డిఎం ఛానల్ వాటన్నిటి కూడా కావలి కాలువ, డిఎం ఛానల్, అదేవిధంగా డిఆర్ ఛానల్ ఇటు అభివృద్ధిలో ఒక లింక్ మాదిరిగా వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇన్ని నిధులు ఈ కావలి మండలానికి మాత్రమే తీసుకురావడం నిజంగా కావలి రైతుల యొక్క కష్టానికి ఈరోజు ఫలితం. అది వాళ్ళు చిరకాల వాంఛ నెరవేరబోతూ ఉంది. అదేవిధంగా కావలి కాలువ కూడా మరామతులు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ మొత్తం మీద 140 కోట్ల రూపాయలు కావలి కాలువ, దానికి అనుసంధాన కార్యక్రమం, వాటి కాలువలు కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ కింద కూడా ఇప్పుడు రేపు మన కొత్తపల్లి దగ్గర 32 కోట్ల రూపాయలతో మన కావలి కాలువ కింద నుంచి మన కొత్తపల్లి, ఆర్సీపాళ్యం, చలంచెర్ల ఈ గ్రామాలన్నిటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రేపటికి శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచినటువంటి పనులు ప్రారంభించుకోవడానికి రేపు ముహూర్తం పెట్టడం జరిగింది. ఇప్పటికే మన అల్లూరు మండలంలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కింద పలు శంకుస్థాపనలు పనులు పూర్తి కావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, నా రాజకీయ అనుభవంలో ఒక రైతు బిడ్డగా ఇన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గానికి, ప్రత్యేకించి నిర్లక్ష్యానికి గురైనటువంటి పెన్నా నదికి ఉత్తర వైపు ఉన్నటువంటి కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇన్ని పనులు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎందువల్లంటే నేను డెల్టా ప్రాంతం అంటే అల్లూరు గతంలో కోవూరు డెల్టా ప్రాంతం కింద ఉంది. దాంట్లో కూడా కొన్ని మెట్ట ప్రాంతాలు కావలి కాలువ వస్తులేనటువంటి అయినా కూడా ఈరోజు ఒక రైతు బిడ్డగా ఇప్పుడు అన్నీ కూడా కావలి నియోజకవర్గంలో కలిసినాయి. కాబట్టి అల్లూరు ఏ విధంగా సస్యశ్యామలంగా ఉందో అదేవిధంగా ఇతర మండలాలు దగదత్తి కానీ, బోగులు కానీ, కావలి రూరల్ మండలం కానీ అభివృద్ధి చేసుకోవడం ఒక రైతు బిడ్డగా నాకు కూడా అవకాశం వచ్చింది. కొంచెం గొప్ప తెలుగుదేశం ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా అవకాశం వచ్చింది. కాబట్టి దానికి ఇక్కడ ఉండేటువంటి రైతాంగం అంతా కూడా, ఇక్కడ ఉండే రైతు నాయకుడు పల్లాడి రంగారావు గారు కానీ, అదే నాయుడు రామప్రసాద్ కానీ, ఆవల రామకృష్ణ కానీ, అదేవిధంగా ఎంపీపీ గారు కానీ, ఇతర మన గౌరవ సూర్య శ్రీనివాసరెడ్డి గారు కానీ, రవిరెడ్డి గారు కానీ అందరూ కూడా ఇక్కడ రైతు నాయకులు, ఇంకా ఉప్పాల వెంకయ్య గారు కానీ, శ్రీనివాసరెడ్డి అందరూ కూడా, అన్నబత్తిన వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మాలేపాటి నాగేశ్వరరావు గారు, ఇంకా ఇతర రైతులు నాయకులు ఎంతోమంది ఉన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు గారు, రవీంద్ర నాయుడు గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ పనులు మనం సాధించుకోగలిగాం. తొందరలో అన్నీ సంపూర్తిగా పూర్తి చేసి రైతాంగానికి ఉపయోగపడే చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.
పొదుపు మహిళలను ఆదుకున్న తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని ఆదరించాలని కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు అమరావతి సుబ్రహ్మణ్య గుప్తా తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక 33 వార్డులో పొదుపు మహిళలకు 2 విడత చెక్కులను పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, పొదుపు మహిళలు పాల్గొన్నారు. నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోజుకి 16 గంటలు పేద పడుగు బలహీన వర్గాల కోసంగా కష్టపడుతూ అందరినీ ఎవ్వరూ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలుత ముఖ్యమంత్రి వర్యులు ఒక పొదుపు గ్రూపు 10 మంది సభ్యులున్న పొదుపు గ్రూపుకి ₹1,00,000 లెక్కన గత సంవత్సరంలో ఇచ్చిందే కాకుండా మరలా తన అక్క చెల్లెళ్ళందరూ తల్లులు అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి, వాళ్ళ దీవెనలతోటే మనం అధికారంలోకి వచ్చాము, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా వారింట్లో పెద్ద కొడుకు మాదిరి, వారింట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఉండాలనే ఉద్దేశంతో రెండో దఫా పసుపు కుంకుమ కింద ఫిబ్రవరి నెలలో ₹25,000 చెక్కు, మార్చి నెలలో ₹35,000 చెక్కు, ఏప్రిల్ నెలలో ₹40,000 చెక్కు 3 విడతలుగా ఒక్కొక్క గ్రూపులో ఉండే 10 మంది సభ్యులు ఈ 3 చెక్కులు కలిపి ₹1,00,000 మొత్తం. ఈ ₹1,00,000 మొత్తాన్ని ఒక్కొక్క మహిళకి పొదుపు గ్రూపులో ఉండే మహిళలకి ₹10,000 లెక్కన తీసుకునే దానికోసంగా అందరికీ ఎంతో అవకాశం ఇచ్చి అక్క చెల్లెల ఆశీర్వాదం తీసుకున్నాడు, తల్లుల ఆశీర్వాదం. ఇలాగే మన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీదా మస్తానరావు గారి సహకారంతో మేము కూడా కావలి పట్టణంలో చాలా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. చేసిన అభివృద్ధిని బట్టే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడ మా బీదా మస్తానరావు గారిని పైన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అక్క జిల్లాలందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజున మా వార్డులో ఈ పసుపు కుంకుమ చెక్కులు బ్యాలెన్స్ ఉండే వాటిలో 4 గ్రూపులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. మిగతా కూడా రేపు ఎల్లుండి లోపల బ్యాలెన్స్ ఇంకా 6-7 గ్రూపుల చెక్కులు ఉన్నాయి. అవి కూడా ఈ బ్యాంక్ నెంబర్ తేడా పడినందువల్ల కొంచెం లేట్ అయినాయి, అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మాకు సహకరించిన బీదా మస్తానరావు గారికి మేము మనస్ఫూర్తిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఖచ్చితంగా ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మమ్మల్ని ఆడవాళ్ళని కౌన్సిలర్గా ఎన్నుకున్నారు. ఎక్కువ మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో లేడీసే ఉన్నారు. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో పైన ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనకి పొదుపు మహిళలకి 3 విడతలుగా పసుపు కుంకుమ కింద 3 విడతలుగా మనకి మీరందరూ కూడా తప్పనిసరిగా మన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా, మన బీదా మస్తానరావు గారిని మన ఎమ్మెల్యేగా చూడాలని, వాళ్ళని గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళు చెప్పి గెలిపించాలని, మనకు చేసిన సహాయాన్ని మనం మర్చిపోకూడదని మీకు మరీ కోరుకుంటున్నాను. మీ అన్నను కూడా పేరు అలాగా నిలబెట్టండి. కావలి ఏరియా వైశాల్లో ఉన్న పీపీ యూనిట్లో స్రావ పిల్లలు ఊడిపడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. పీపీ యూనిట్ ఇప్పటికే కొంత భాగం దెబ్బతినగా దాని ఏర్పాటు కోసం ప్రతిపాదన సిద్ధం చేసినా ఇప్పటివరకు అనుమతులు మంజూరు కాలేదు. పీపీ యూనిట్ ఇన్ఛార్జి వివరాలను తెలిపారు. పడితే ఏమన్నా ఉందా మా తలలో బొక్క పడిపోదా ఈ
ఏమన్నా తల మీద పడితే ఏమన్నా ఉందా సార్? ఇది అన్నింటిలో కలిసిపోలేరు. ఇప్పుడు చూడండి, మేము రూమ్లో అది టపటప ఆ మూల పడుతుంది, పరిగెత్తి సూపర్వైజర్ హెచ్పిని మాట్లాడుతున్నానండి. ఇది చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ రూము. ఈ రూమ్ మేము వచ్చి కూర్చొని తలుపులు తీసి కూర్చొని టెంపరేచర్ మార్కు గుర్తుపెట్టేసి అక్కడ పెట్టి లేచి నిల్చున్నాను. దెబ్బ అని పడిపోతుంటే నేను కంగారుగా బయటికి పరిగెత్తానండి. అదే నేను కూర్చొని ఏదన్నా పని చేసుకుంటుంటే తల మీద పడితే దెబ్బ తగులుతుంది కదండి. అది కాక ఇది పసిబిడ్డలకి వేసే వ్యాక్సినేషన్ రూము. ఈ రూమ్లో ఒకవేళ మేము వ్యాక్సిన్ చేసేటప్పుడే పసిబిడ్డలకే పడిపోయింది అనుకో, అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి అండి? ఏమన్నా అయితే పిల్లలకి మమ్మల్నే కదా అడిగేది. దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ అన్నిట్లో డీప్ ఫ్రీజర్ ఉంటుంది, ఐఎల్ఆర్ ఉంటుంది. నేను 2017 జూన్ 21 ఇక్కడ జాయిన్ అయ్యానండి. టీటీ యూనిట్లో నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ బిల్డింగ్ చాలా వరకు పాడైపోయిందండి. వర్షాకాలం వస్తే చాలా డ్యూటీ చేయాలన్నా భయంగా ఉంటుంది. పెచ్చులు కూడా ఎప్పుడంటే అప్పుడు పెచ్చులు కూడా పైన పడుతూ ఉన్నాయండి. వ్యాక్సిన్ రూమ్లో ఈరోజు ఉదయం 10 గంటలకి 10:30 టైంలో పెద్ద శబ్దం అయ్యి ఈ పెచ్చులన్నీ ఊడి హెచ్వి గారి మీద పడ్డాయండి. కొద్దిగా కొంచెంలో తప్పించుకుందండి. పసిబిడ్డలకి ఇమ్యునైజేషన్ చేసే రూమ్ అండి, ఐఎల్ఆర్ అన్నీ ఉంటాయండి. వ్యాక్సినేషన్ రూమ్ చిన్నపిల్లలకి వేసే రూమ్లో ఈ విధంగా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. ప్రతిరోజు మేము ఈ వర్షాకాలం వచ్చిందంటే భయంతో మేము డ్యూటీలు క్షణక్షణం భయంతో పెచ్చులు ఎక్కడ ఊడి పడతాయని భయపడుతున్నాము. మన ఓపీ రూమ్లో కూడా మన 6 months బ్యాక్ ఒక పెచ్చు ఊడి పైన పడిందండి. అక్కడ కూర్చోన్నారు ఒకరు. థియేటర్లో కూడా మూలల్లో కొంచెం పైన పెచ్చులు ఊడి పడినాయి. సర్జరీలు చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మా గ్యారెంటీ ఎవరు ఇస్తారండి? లైఫ్ సెక్యూరిటీ. కాబట్టి అధికారులు మనకి స్పందించి మా మీద ఇది తొందర నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా మంచిగా వేరే బిల్డింగ్ అరేంజ్ చేసేటట్లు అధికారిని అడుగుతూ ప్రార్థిస్తున్నానండి. కావిల్ రూరల్ మండలం కొత్త సత్రం గ్రామంలో జనసేన నాయకులు దేవుళ్ల వెంకయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిని కావలి జనసేన నాయకులు పసిపిల్లల సుధాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాసు గారు పట్టుకాపు, రెండో కాపు అంటూ గారు, పొదుపు మహిళలను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుందని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎంఎల్ఏ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న చెక్కులకు సంబంధించి బ్యాంకులు తమ బకాయిలను కింద జమ చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఎస్ఎంఎల్ఏ, నేను దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుని. మన రాష్ట్ర ప్రభుత్వము ఈ పొదుపు గ్రూపులుగా ఉన్నటువంటి మహిళలకి ఉచితంగా 10,000 రూపాయలు పసుపు కుంకుమ పథకం కింద ఇస్తామని చెప్పినారు. బాగానే ఉంది. కానీ అందరూ కూడా పసుపు కుంకుమ పథకం కింద, ఎందుకంటే మొదట నేను రుణాలు రద్దు చేస్తానని మొదట గెలిచినప్పుడే చెప్పడం వల్ల వాళ్ళు
ఆ రుణాలన్నీ కట్టకపోవడం వల్ల ఇప్పుడు అవి తడిసి మోపిడంతా వడ్డీలతోటి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు బ్యాంకుల వాళ్ళు జమ చేసుకొని ఒక్కరికి కూడా 10 పైసలు ఇవ్వకుండా ఈ పొదుపు గ్రూపుల వాళ్ళకి సర్వనాశనం చేశారు. ఈ ప్రభుత్వం 10,000 ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితులు. అంతే బ్యాంకుల్ని చంద్రబాబు నాయుడు బలోపేతం చేస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు వెగ్గొట్టి హీన స్థితిలో ఉన్నటువంటి బ్యాంకులు ట్రాన్సాక్షన్ జరగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కస్టమర్ల మీద వేసి పుంజుకుంటున్న బ్యాంకుల్ని చంద్రబాబు నాయుడు మరీ బలోపేతం చేసినాడు తన డబ్బులతోటి. కేవలం అవి మహిళలకి ఇవ్వకుండా అసలుకైతే ఎస్సీ ఎస్టీల మహిళలకి అసలు ఒక్కరికి కూడా 10 పైసలు చేతికి రాలేదు. అని ప్రయోజనం లేదు, అన్నీ కూడా పొదుపు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మొదట చేసినటువంటి పొరపాటు వల్ల ఈరోజు అందరూ కూడా అప్పులు గురికోపోయారు. వాళ్ళు అప్పులు కట్టలేదు, అవి తడిసి వడ్డీలకు మేరిపోయినాయి. అవి ఏపీఎంలు కోటీశ్వర్లు అయ్యారు, సిసిలు కోటీశ్వర్లు అయ్యారు, ఏపీఎంలో కోట్ల పెరిగిపోయారు తప్ప అందులో చేసే సిబ్బంది పెరిగినారు తప్ప సంక్షేమ పథకాలు అట్టడు వర్గాలకు రాలేదు. అత్యంత దారుణం ఇది. మాత్రము ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం లేదు, ఉచితంగా ఇవ్వకపోయినా నిష్ప్రయోజనం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాన్ని బ్యాంకులను బలోపేతం చేయకుండా చేసి అట్టడు వర్గాల మహిళల్ని మోసం చేసినాడు. ఇది చాలా దుర్మార్గము, చాలా అన్యాయము. నువ్వు ఇచ్చిన 10 రూపాయలు కూడా వాళ్ళకి చేతికి అందలేదు. అందరూ కూడా బ్యాంకులు వేసి కళ్ళు మూసుకొని వస్తున్నారు. ఎట్టి పరిస్థితులు పాపం వాళ్ళు నిష్ప్రయోజనం. మహిళల్లో కనీసం ఇంత కూడా పసుపు కుంకుమ కళ లేదు. నువ్వు కళాహీనంగా చేసినావు, మహిళల్ని దారుణంగా మోసం చేసావు. కాబట్టి నీకు వచ్చే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి దీన్ని మాత్రం ఇప్పటికైనా సరే నువ్వు చెప్తానన్న విషయాన్ని, లోన్లు రద్దు చేస్తానన్న విషయాన్ని స్పష్టంగా చెప్పుకొని ఉంటే ఇంత అప్పులు పాలయ్యి ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఇప్పుడు బ్యాంకులు జమ చేసుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఇదంతా కూడా జమ చేసుకొని పేదలందరూ నాశనం చేసి ఈ విధంగా ఆఫీసుల చుట్టూ తిప్పి ఆ వచ్చిన 10,000 రూపాయలు వాళ్ళు జమ చేసుకున్నాం, మీరు పోండమ్మ ఇంటికి అని చెప్పి ఈ విధంగా దారుణంగా పరిస్థితులు చేయటం, పని బాట లేకుండా దారుణంగా మహిళల్ని వంచడం, దీన్ని పైకి తీసుకురావటం కాదు, వంచడం, మహిళల్ని అట్టడుగు వర్గాలను వంచి నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫలితం అనుభవించక తప్పదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గౌరవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గౌరవరం గ్రామంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నుడా డైరెక్టర్ పాలడుగు రంగారావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ జి శ్రీదేవి చౌదరి, ఎంపీటీసీ జయశ్రీ, శ్రీనివాసరెడ్డి, పి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ ఎంత తేడా ఉందో మీ కాలేజీలో కనపడుతున్నటువంటి వాస్తవాన్ని దాని నుంచి గమనించాల్సిందిగా మన గౌరవం పెద్దలందరూ కూడా కోరుకుంటూ వినియోగించుకుంటా ఉన్నాను. ఈరోజు మనం ఎంత ఆలస్యంగా వచ్చినా కూడా ఎంతో ఆప్యాయతగా గౌరవం మెయిన్ గ్రామస్తులు కానీ, పక్కన ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ, బీసీ కాలనీ వాళ్ళందరూ కూడా, మైనార్టీ వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామంలో గతంలో కేవలం 150 పింఛన్లు వస్తుంటే 200 రూపాయల లెక్కన ఈరోజు 273 పింఛన్లు వస్తున్నాయి. అది 2,000 రూపాయల లెక్కన 373 పింఛన్లు వస్తున్నాయి. ఇన్ని పింఛన్లు ఈరోజు 2,000 రూపాయల లెక్కన, కొంతమందికి 3,000 రూపాయల లెక్కన, పూర్తి వికలాంగులకైతే 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి దాంతో పాటు మహిళలకైతే 600. ఇప్పుడు కొత్తగా మన గౌరవ ముస్లిం మేజరు, అదేవిధంగా మన రుద్రకోట మేజర్కి అటవీ శాఖ పరిమితులు వచ్చినటువంటి సందర్భంలో 34 కోట్ల రూపాయలు నిధులు కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితుల్లో ఈ తొందరలోని కాలువలను కూడా పూర్తి చేసి కాలువకి అనుసంధానం చేసి ఇక్కడ రైతాంగానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈవెన్ గౌరవ రైతాంగాన్ని కూడా మన గౌరవ రైతాంగాన్ని పెద్ద చెరువు కింద ఉన్న రైతాంగాన్ని, మన సీజీఎఫ్ పట్టాలు పొందినటువంటి అరుంధతీలు కానీ, ఇతర ఎస్సీలు కానీ ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిస్థితి తెలియజేసుకుంటా ఉన్నాం.
వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షం లేదు, సంవత్సరం డ్యాంలో నీళ్లు లేదు కాబట్టి పోయిన సంవత్సరం బాగా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇక నాకు ఎటువంటి ఇబ్బందులు ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో చూస్తే 153 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కాలనీలో శంకుస్థాపన చేసి కొన్ని పనులు పూర్తయి కొన్ని పనులు ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అదేవిధంగా 7 లక్షల రూపాయలు ఒక దళిత వాడలో రోడ్డు కూడా పూర్తి చేశాం. దాంతోపాటు 15 లక్షల రూపాయలకి ఈరోజు పంచాయతీ భవనాన్ని బ్రహ్మాండంగా ఈరోజు నిర్మించుకోగలిగినటువంటి రూపాయలతో ఎస్టీ కాలంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే మన గౌరవాలు ఎప్పుడు కూడా మంచినీటికి ఇబ్బంది ఉండేది. ఈరోజు 56 లక్షల రూపాయలతో 45 లక్షలు ఒకటి 11 లక్షలు 56 లక్షల రూపాయలతో ఈరోజు గౌరవంలో తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా అంతమంది ఎప్పుడు వచ్చినా కూడా తాగునీళ్ళు ఈ రోజు మంచినీళ్ళకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మన గౌరవంలో చూస్తున్నటువంటిది వాస్తవం. దానికి ప్రజలు ఇక్కడ అంగీకారమే, దానికి సాక్ష్యాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నుడా కింద మన గౌరవం కానీ కోవూరుపల్లి కర్రవతలి ఈ గ్రామాలన్నీ కూడా మన నుడా కింద కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. డెన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.